హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అవుతూ ఉన్నప్పుడు చాలామందికి పాస్వర్డ్ ఎక్స్పైర్ అని వస్తూ ఉంటుంది. సో ఎక్స్పైర్ అయినట్లయితే మరి ఏ విధంగా పిఎఫ్ పాస్వర్డ్ని మనము కొత్తది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. సో మనకి ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయమంటుంది. నేను ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి మీకు చూపిస్తాను. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేశాను, క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను, సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి, మనకు రెడ్ కలర్లో ఈ విధంగా యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని మనకి ఇక్కడ వస్తుంది. సో ఇలా ఎందుకు వస్తుందంటే, ఈపీఎఫ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఈపీఎఫ్కు సంబంధించినటువంటి పాస్వర్డ్ని మీరు మారుస్తూ ఉండాలి. సో అలా మారిస్తేనే మీరు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వీరికి సంబంధించిన పాస్వర్డ్ని నేను ఇక్కడ మారుస్తున్నాను. ముందుగా ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత న్యూ పాస్వర్డ్, అలానే మళ్ళీ రెండవసారి న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చాలామందికి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ డిడెంట్ మ్యాచ్, లేకుంటే పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని వస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా వస్తుందంటే, మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అలానే ఒక స్పెషల్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత ఒక న్యూమరిక్ నెంబర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ అనేది నేను ఇప్పుడు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను, ఈపీఎఫ్. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఎట్ అనేది అంటే ఎట్టే కాదు, ఏదైనా ఒక స్పెషల్ నెంబర్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈపీఎఫ్ ఎట్ 1256 అనేటటువంటి ఒక పాస్వర్డ్ని ఇక్కడ నేను క్రియేట్ చేశాను. అదే మాదిరిగా మీకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఆర్ యూ ష్యూర్ టు చేంజ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా మనకు లోడింగ్ అనేది తీసుకుంటుంది. తీసుకొని చూడండి, మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క పాస్వర్డ్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు, కొన్నిసార్లు ఈ విధంగా లోడింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంది, చాలా ఎక్కువ సార్లు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 o'clock మధ్యలో చేయండి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి రీట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలాసేపు మనకు లోడింగ్ తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది చూడండి. సో పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ చేయండి. ఇప్పుడైతే లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.